మాదిగ సామాజిక వర్గానికి మందకృష్ణ మాదిగ మరో అంబేద్కర్ అని మాదిగ సామాజిక వర్గ యువ నాయకులు జగన్ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో డప్పు చప్పుళ్ల నడుమ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ పార్టీలకు అతీతంగా ఈ సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాటం కారణంగానే ఈ వర్గీకరణ సాధ్యమైందని తెలిపారు. సంవత్సరాల నుండి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉద్యమాలు చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ న్యాయమైంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీల వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఇవ్వడాన్ని ఎంఆర్పిఎస్ పక్షాన మేము స్వాగతిస్తా ఉన్నాము. ఉమ్మడి రిజర్వేషన్ల పేరు మీద మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్లకు వెనుకబడిపోతున్నారని గమనించి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏళ్ల నుండి వర్గీకరణ కోసం ఉద్యమం చేస్తే ఈ రోజు వర్గీకరణ కావడాన్ని యావత్ ఈ మాదిగ జాతి యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. అదే సందర్భంలో మాదిగ ఉపకులాలకు ఈ వర్గీకరణ ద్వారా కింది స్థాయి ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు కూడా రిజర్వేషన్లు అంది అందరూ కూడా బాగుపడతారనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము. అదే సందర్భంలో ఈ యొక్క తీర్పు ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ యొక్క తీర్పుతో ఎవరు అధైర్యపడద్దు. ఈ యొక్క తీర్పు ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు సమానమైన వాటా దక్కేటువంటి తీర్పు కాబట్టి సోదరుల